ఓం నమో నారాయణాయ నమ శివాయ. మహాభారతంలో వనపర్వం అండి. వనపర్వంలో వచ్చేసి అరణ్యపర్వంలో ఉన్నాం. అరణ్యపర్వంలో వచ్చేసి మన ధర్మరాజు వచ్చేసి తనకి యోగ సిద్ధి కావాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాడు. సో యోగ సిద్ధి ఎలా కలిగిద్ది ఏంటి అని చెప్పేసి ధౌమ్యుడిని అడిగాడు. ధౌమ్యుడు వచ్చేసి సూర్యుడిని ఆరాధించాయని అన్నాడు. అలా సూర్యుడికి సంబంధించినటువంటి 108 పేర్లు మొత్తం చెప్పాడు. ఇక ఈ నామములను ఉచ్చరించిన తర్వాత తన హితం కోసం దేవత, పితృ, యక్షగణాలచే సేవింపబడే అసుర, నిశాచర సిద్ధులచే నమస్కరింపబడే శ్రేష్టమగు బంగారు అగ్నికాంతులు కలిగిన సూర్యుని నమస్కరించున్నాను అని నమస్కరించాలని అని చెప్పేసి ధౌమ్యుడు ధర్మరాజుకు చెప్పాడు. సూర్యోదయ సమయంలో సమాహిత చిత్తుడై ఈ నామాలను పఠించిన వాడు చక్కని భార్యాపుత్రులను, ధనరత్న రాసులను, పూర్వజన్మ శృతిని అంటే తన జాతి వారిని గుర్తుంచుకోవడం అన్నట్టు ధైర్యాన్ని, మంచి మేధను పొందుతాడు. మరలా చెప్తాను, గుర్తుంచుకోండి. మీ పూర్వీకులు అన్నవాళ్ళు మీకు తెలియదు, కానీ సెవెంత్ సెన్స్ సినిమా గుర్తుందా మీకు? అందులో చూపిస్తాడు. నిజమైంది అది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మీ పూర్వీకులకు సంబంధించినటువంటి కొన్ని మెమరీస్ మీకు వస్తాయి. ఎలా ఏంటంటే ఇదిగో మనం చేసే సత్కర్మల వల్ల, ఇటువంటి నియమనిష్టల పూజల వల్ల. ఇక దేవశ్రేష్ఠుడైనటువంటి సూర్య భగవాను ఈ స్థవాన్ని నిర్మలమైనటువంటి మనసుతో, ఏకాగ్ర చిత్తంతో చదివినవాడు శోక దవాగ్ని సాగరం నుండి విముక్తుడవుతాడు, మనోభిష్టాలైనటువంటి కోరికలను పొందుతాడు. ఆ 108 సూర్యనామాలు ఏవైతే అవి జపిస్తా అంట. ఈ విధంగా ధౌమ్యుడు ఆ సమయానికి తగిన మాట చెప్పగా యుధిష్ఠిరుడు బ్రాహ్మణుల కోసం సమాధిస్థుతుడై, జితేంద్రియుడై, దృఢవ్రతుడై, విశుద్ధాత్ముడై ఉత్తమమైన తపస్సు చేశాడు. అప్పుడు పవిత్ర జలంతో స్నానం చేసి సూర్యునికి అభిముఖుడై పుష్పహార పూజలచే అర్చించి జితేంద్రియుడై వాయుభక్షకుడై యోగమనుష్ఠించి సేవించాడు. అంటే ఇంకా ఏమి తీసుకోవటం లేదు, ఓన్లీ గాలి మాత్రమే తీసుకుంటూ, శ్వాసం తీసుకుంటూ నియమనిష్టలతో సూర్యుని ఆరాధిస్తూ ఉన్నాడు, తపస్సు చేస్తూ ఉన్నాడు. గంగాజలాన్ని ఆచమించి నిర్మలమగు వాకును నియంత్రించి ప్రాణాయామం చేసి తుదిని ప్రారంభించాడు. అప్పుడు యుధిష్ఠిరుడు అంటున్నాడు, భాను, నీవు ఈ ప్రపంచానికి నేత్రం, సర్వ ప్రాణులకు నీవు ఆత్మవు, సర్వ ప్రాణులకు నీవు పుట్టక స్థానం, కర్మానుష్ఠానం చేసేవారికి నీవు సదాచారం, సాంఖ్యులందరికీ నీవు ప్రాప్తి స్థానం, కర్మయోగులందరికీ నీవు పరాయణుడు, మోక్షానికి నీవు ప్రతిబంధకం. మోక్షానికి ప్రతిబంధకం అనేటువంటి నువ్వు ద్వారం, అంటే మోక్షానికి ద బెస్ట్ వే నువ్వే అన్నట్టు. ముముక్షువులందరూ కూడా నీవు గతి అంటే ప్రాప్య స్థానం అన్నట్టు. నీవు ఈ ప్రపంచాన్ని ధరిస్తున్నావు, నీచే ఈ లోకం ప్రకాశిస్తోంది, నీచే ఈ లోకం పవిత్రం చేయబడుతుంది. నిర్వ్యాజముగా ఎట్టి స్వార్థమో లేక నీవు దీనిని పాలిస్తున్నావు. నీవు ఋషి గణాలచే పూజింపబడుతున్నావు. వేద పారగులైన బ్రాహ్మణులు తమ తమ వేద శాఖలకు సంబంధించినటువంటి మంత్రాలతో తగిన సమయంలో నిన్ను స్తుతించి పూజిస్తున్నారు. నీ నుండి వరాన్ని కోరుకుంటున్న సిద్ధ, చారణ, గంధర్వ, యక్ష, గుహిక పన్నగులు వెళుతున్నటువంటి నీ దివ్యరథాన్ని అనుసరిస్తున్నారు. 33 దేవతలు, వైమానికులైన సిద్ధగణాలు, ఉపేంద్ర మహేంద్రులు నిన్ను ఆరాధించి సిద్ధిని పొందారు. విద్యాధర శ్రేష్ఠులు దివ్య మందార మాలలతో నిన్ను పూజించి సఫల మనోరథులవుతున్నారు. గుహికులు, 7 పితృగణాలు, దివ్యులైనటువంటి మానవులు నిన్ను పూజించి శీఘ్రంగా ప్రధాన స్థానాన్ని పొందుతున్నారు. వసు, రుద్ర, మరుద్గణాలు, సాధ్యులు నీ కిరణాలు త్రాగే వాళ్ళకిల్యాది సిద్ధులు నిన్ను పూజించి ప్రణులలో శ్రేష్ఠులయ్యారు. బ్రహ్మలోకంతో పాటు 7 లోకాలలోనూ సూర్యుడిని మించిన ప్రాణి వేరొకటి లేదు. తేజోవంతాలని ఇతర ప్రాణులు ఎన్ని ఉన్నా వానికి నీ వంటి ప్రకాశం కానీ ప్రభావం కానీ లేదు. జ్యోతిష్యులన్నీ నీ యందు ఉన్నాయి. నీవు సర్వ జ్యోతిష్యులకు అధిపతివి. సత్యము, సత్వము అన్ని సాత్విక భావాలు నీ యందు ఉన్నాయి. నీ తేజస్సుచే విశ్వకర్మ చేసిన సునాభమనే చక్రం చేత షడగ్న ధనుడైనటువంటి శ్రీహరి అసురుల గర్వాన్ని నాశనం చేశాడు. అంటే అసలు మొత్తం నీవేనయ్యా, నీ వలనే రాక్షసులందరూ కూడా అంతం చేశాడు ఆ విష్ణుమూర్తి అన్నాడు చెప్తున్నాడు. నీవు గ్రీష్మ ఋతువులో నీ కిరణాలు వచ్చే సమస్త ప్రాణుల యొక్క సర్వ ఔషధి రసాల నీవు గ్రీష్మ ఋతువులో నీ కిరణాల చేత సమస్త ప్రాణుల యొక్క సర్వ ఔషధి రసాల యొక్క తేజస్సు స్వీకరించి మరల వర్ష ఋతువులో విడుస్తున్నావు. మొత్తం ఎండాకాలంలో నువ్వే పైకి తీసుకుంటావు, మరల వర్షపులు మళ్ళీ భూమి మీదుగా పంపుతూ ఉన్నావు. వర్ష ఋతువునందు నీ కిరణాలు కొన్ని తప్పింపజేస్తాయి, మరికొన్ని కిరణాలు దహింపజేస్తాయి, మరికొన్ని కిరణాలు మేఘాలను ఏర్పరిచి గర్జిస్తున్నాయి, మరికొన్ని కిరణాలు మేఘాలలో మెరుస్తున్నాయి, మరికొన్ని వర్షిస్తాయి. చలిగాలులు చే బాధపడుతున్న లోకాన్ని నీ కిరణాలు సుఖపెట్టినట్లు అగ్ని కానీ, వస్త్రాలు కానీ, కంబళ్ళు కానీ సుఖపెట్టలేవు. 13 ద్వీపాలతో ఉన్నటువంటి ఈ భూమిని నీవు నీ కిరణాలచే ప్రకాశింపచేస్తున్నావు. ముల్లోకాల హితం కొరకు నీ ఒక్కడివే ప్రవర్తిస్తున్నావు.
అంటే మహాభారత కాలం నాడు ఈ భూమి అంతా కూడా సముద్రం నీళ్ళతో కనుక క్షమించాలి, సముద్రపు నీళ్లు భూమి కనుక ఉన్నట్టయితే ద్వీపం అన్నప్పుడు చుట్టూతా వచ్చేసి నీరు, 4 వైపులా నీరు కనుక ఉంటే దాన్ని ద్వీపం అంటారు. 3 వైపులా నీరు, ఒకవైపు భూమి కనుక ఉన్నట్టు దాన్ని ద్వీపకల్పం అంటారు. అంటే భారత ద్వీపకల్పం. తూర్పున బంగాళాఖాతం, పశ్చిమన అరేబియా సముద్రం, దక్షిణాన వచ్చేసి హిందూ మహాసముద్రం, ఉత్తరాన హిమాలయాలు, అంటే మన ద్వీపకల్పం. సరే, చూసుకుంటున్నప్పుడు మహాభారత కాలం నాడు 13 ద్వీపాలు ఉన్నాయన్నమాట. ఓకే, ఈరోజు ఇక్కడ తాపిన, రేపు రిమైనింగ్ విషయాలు మాట్లాడుకుందాం.